అందరికీ నమస్కారం. లోకోస్ డేటా ఎంట్రీ చేసేటప్పుడు ఈ మధ్య కాలంలో మనకు వస్తున్నటువంటి పాపప్ అయితే ప్లీజ్ అప్డేట్ ఎస్హెచ్జి రెజల్యూషన్ కాపీ ఇన్ ఎస్హెచ్జి బేసిక్ డీటెయిల్స్ అనే పాపప్ అయితే మనం ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా చూస్తున్నాం ఎక్కువ శాతము. సో ఎందుకు అది వస్తుంది అనేది అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్న సంఘంలో అయితే ఒక మెంబరు పింజరి షెహనాబీ అనేవి ఒక లీడర్ మెంబర్ ఉంది. కానీ ఆమె కాదు, ప్రస్తుతం ఉన్న లీడర్ వేరే అనమాట. సో వాళ్ళు మార్చినారు, అంటే చేంజ్ చేశారు. కాబట్టి నేను ఇక్కడ చేంజ్ చేసిన తర్వాత ఇంతకుముందు మీకు మనకడ పాపప్ అనేది వచ్చిందనమాట. సో అందుకని నేను ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి ఎస్హెచ్జి ప్రొఫైల్కి వెళ్ళేసి ఆ సభ్యురాలని లీడర్ చేసినటువంటి ఆమోదయోగ్యమైనటువంటి తీర్మానం కాపీని అయితే మళ్ళీ నేను ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నాను. అంటే ఏ మోడిఫికేషన్ జరిగినా కూడా ఎస్హెచ్జి తీర్మానం అనేది మస్ట్ అండ్ షుడ్. కాబట్టి మనం ఏ మోడిఫికేషన్ చేసినా కూడా అక్కడ ఖచ్చితంగా ఎస్హెచ్జి రెజల్యూషన్ కాపీ అయితే అడుగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ నేను సెకండ్ సెక్రటరీని కూడా, అంటే సెకండ్ లీడర్ని కూడా నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ సుజాత ఉంది కదా, మళ్ళీ ఇక్కడ ఈమె ప్లేస్లో బోయ సుజాత ప్లేస్లో వేరే మెంబర్ని అయితే ఇక్కడ వీళ్ళు ఎన్నుకున్నారనమాట. సో అప్డేట్ జరిగింది కాబట్టి ఇలా వచ్చింది. సో అల్టిమేట్గా దీని అర్థం ఏంటి? ఎస్హెచ్జిలో మెంబర్ ఎంట్రీ చేసినా, లీడర్స్ మార్పు చేసినా, ఎనీ అప్డేషన్స్ చేసినా, ఎనీ మోడిఫికేషన్స్ చేసినా, మెంబర్ని ఇన్యాక్టివ్ చేసినా, మెంబర్ని డిలీట్ చేసినా, వాళ్ళ కాలపరిమితిని మనం పెంచినా తగ్గించినా, ఎనీ అప్డేషన్స్ కోసము ఇక్కడ మనకి ఎస్హెచ్జి ఆమోదయోగ్యం కావాలి. కాబట్టి ప్రతిదానికి ఎస్హెచ్జి రెజల్యూషన్ కాపీ అనేది ఆ సంబంధిత రిలేటెడ్ దానికోసమని ప్లీజ్ అప్డేట్ ఎస్హెచ్జి రెజల్యూషన్ కాపీ ఇన్ ఎస్హెచ్జి బేసిక్ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే మనకి ఇక్కడ వస్తుంది. కాబట్టి మీరు తీసేటప్పుడు కూడా ఖచ్చితంగా పోర్ట్రేట్ మోడ్లోనే మీరు క్యాప్చర్ చేయండి, హారిజంటల్లో తీయకండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రిప్షన్. Thank you for watching. Thank you so much.